జై శ్రీరామ్. రావణాసురుడు సీతతో ఇంకా ఇలా అంటున్నాడు: ఓ మంగళస్వరూపిణి, నీవు నా వస్తు సమృద్ధిని, నా ఐశ్వర్యాన్ని, నా యశస్సును చూడు. ఓ సుందరి, వల్కలాలు కట్టుకున్న రాముడితో ఏమి అనుభవిస్తావు? వాడికి జయము లేదు, సంపద పోయింది, మహారణ్యాలలో తిరుగుతున్నాడు, వానప్రస్థ వ్రతం అవలంబించి నేల మీద పడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు బ్రతికున్నాడో లేదో సందేహమే. కొక్కెర నీలి మేఘాల్లా కమ్ముకుంటే వెన్నెల అగుపించదు. అట్లాగే నా దగ్గర ఉన్న నీవు రాముడికి అగుపడవు. వాడు వచ్చి నిన్ను చూడలేడు. హిరణ్యకశిపుడంతటి వాడు తన భార్యను దేవేంద్రుడు ఎత్తుకుపోతే పరాక్రమంతో తిరిగి తెచ్చుకోలేకపోయాడు. నారదుడి కాళ్ళు పట్టుకొని భార్యను తెచ్చుకున్నాడు. కానీ నేను ఎత్తుకువచ్చిన నిన్ను మాత్రము రాముడు ఏ విధంగానూ తీసుకుపోలేడు. ఓ విలాసిని, నీవు భీరువువు. నీ సహజమైన చిరునవ్వు, అందమైన పలువరస, మనోహరమైన నేత్రాలు, నీ అంగ సౌందర్యము నా మనసును హరించి వేస్తున్నాయి. అహంకారునికి ఎంతసేపు దేహాన్ని సంరక్షించుకోవటమే. దేహ సౌందర్యమే రూప సౌందర్యమే. ఈ ప్రకృతిలో కనిపించే వాటి యందే వాటికి మక్కువ ఎక్కువ. అవన్నీ ఎరుకు తెచ్చుకుంటూ ఉంటారు. ఓ జానకి, అంతఃపురాంగనలందరూ సమస్త శుభలక్షణ సంపన్నులు. వారందరికీ నీవు అధికారినిగా ఉండు. వారందరూ ముల్లోకాలలోనూ ఉత్తమమైన స్త్రీలు. లక్ష్మీదేవికి అప్సరసల వలె నీకు వారందరూ సేవలు చేస్తూ ఉంటారు. ఓ శుశ్రోణి, కుబేరుడి దగ్గర ఉన్న ధనాన్ని, రత్నాలను తీసుకుని వచ్చి నీకు ఇస్తాను. వాటినే కాదు, నేను జయించిన లోకాలనన్నిటినీ నీవు హాయిగా అనుభవించు. ఓ సీత, తపస్సులో రాముడు నాతో సరిసమానమైన వాడు కాదు. బలంలో కానీ, పరాక్రమంలో కానీ, ధనములో కానీ, తేజస్సులో కానీ నాకు తుల్యుడు కాదు. ఓ లలన, నీవు త్రాగు, సుఖంగా తిరుగు, క్రీడించు, అన్ని భోగాలు అనుభవించు. నీకు నేను ధనమును, ఈ భూమిని ఇస్తాను. నాతో హాయిగా రమించు. నీ బంధువులందరూ నీ దగ్గరకు చేరి సంతోషపడతారు. ఓ భీరు, నీవు బంగారపు హారాలతో అలంకరించుకో. సముద్ర తీరాన పూలు పోసిన వృక్ష సమూహాలతోనూ, తుమ్మిదల ఝుంకారాలతోనూ కూడిన మనోహరమైన ఉద్యానవనాలలో నాతో విహరించు అని రావణుడు చెప్పాడు. రావణుడు ఈ విధంగా కామోద్రేకముతో సీతను సమీపించి ప్రసంగించగా దానికి అమ్మవారు ఈ విధముగా ప్రతిస్పందించినది: జై శ్రీరామ్.